హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్ బస్టర్ హిట్ అయిన దేవరా మూవీ విడుదలై ఈ రోజుకి అంటే సెప్టెంబర్ 27వ తేదీకి సరిగ్గా సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా ఆ సినిమా నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ దేవర 2 మూవీ అప్డేట్ ఉంటుందని పోస్టర్ రూపంలో విడుదల చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి ఇప్పుడు మనతో సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. హాయ్ అండి, నమస్తే. నమస్తే జ్యోతి సార్, ఇప్పుడు దేవర 2 షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ కావచ్చు సార్? సో ఇప్పుడు ఏదైతే మనకి ఒక అప్డేట్ వచ్చిందో, సో అప్డేట్ చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ఓవర్వెల్మింగ్ మూడ్లో ఉండారని చెప్పాలి. ఎందుకంటే చాలా కాలంగా దేవర 2 అనేది అసలు ఉంటుందా లేదా అనేటువంటి ఒక మీమాంసలో, ఒక డైలమాలో ఫ్యాన్స్ అందరూ కూడా ఉన్నారు. చాలా కాలం క్రితమే దేవర 2 ఉంటుందని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ తను స్వయంగా చెప్పాడు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి అప్డేటు ఇంతవరకు రాకపోవడంతో, పైగా మీడియాలో, సోషల్ మీడియాలో ఒక స్పెక్యులేషన్ అనేది వచ్చింది. దేవర 2 అసలు రాకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఇప్పట్లో అయితే ఉండదు అనేటువంటి ఒక స్పెక్యులేషన్ అయితే బాగా బయటికి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా మళ్ళీ దాన్ని ఖచ్చితంగా ఉంటుంది అనే విషయం చెప్పలేదు. కొరటాల శివ కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు కానీ డైరెక్ట్గా చెప్పలేదు. అదే ఈరోజు ఏదైతే పోస్టర్ వచ్చిందో, అటు అంటే ఆ సినిమాని 2 నిర్మాణ సంస్థలు నిర్మించాయి. ఒకటి నందమూరి కళ్యాణరామ్కి సంబంధించినటువంటి ఎన్టీఆర్ ఆర్ట్స్, సో వాళ్ళ తాతగారి పేరు మీద పెట్టుకున్నారు. ఇంకొకటి యువసుధ ఆర్ట్స్ అని చెప్పేసి, అది కొరటాల శివ స్నేహితుడికి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ. దేవర మూవీతోటే వాళ్ళు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సో వాళ్ళు ఆ 2 నిర్మాణ సంస్థలు కూడా ఈరోజు ఒక పోస్టర్ని రిలీజ్ చేశాయి. ఏ సందర్భం అంటే, దేవర అనే సినిమా రిలీజ్ అయ్యి సరిగ్గా సంవత్సరం పూర్తయింది ఈరోజుకి, సెప్టెంబర్ 27వ తేదీ. అది 2024లో వచ్చింది. అది చాలా పెద్ద హిట్ అయింది అప్పట్లో. సో ఇప్పుడు ఆ సందర్భంగా గేరప్ ఫర్ దేవర 2 అని చెప్పేసి చాలా క్లియర్గా ఇస్తూ మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవర 2, సో దాని టైటిల్ లోగోతో సహా మనకి ఈ పోస్టర్ని మన ముందుకు తీసుకొచ్చారు. సో ఇయర్ ఫర్ దేవర తాండవం అని చెప్పేసి, అంటే దేవర తాండవం అయిపోయి 1 సంవత్సరం పూర్తయింది, ఇక దేవర 2 తాండవం కోసం రెడీ అవ్వండి అని చెప్పేసి అది ఏదైతే ఇచ్చారో అది నిజంగానే అభిమానుల ఆనందానికి మీరు చెప్పినట్టుగా అవధులు లేకుండా పోయాయి. అయితే షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, ఇప్పటి వరకు అయితే ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం మీద క్లారిటీ లేదు. ఉంటుంది అనే విషయం, ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేది ఈ పోస్టర్ ద్వారా వాడు తెలియజేశారు. మనకు తెలుసు, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ అనేటువంటి ఒక సినిమా, అంటే ఆ టైటిల్ అది తాత్కాలికమే, వర్కింగ్ టైటిల్ అనుకోండి, మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రీసెంట్గా డ్రాగన్ అనే టైటిల్ తోటి తమిళంలో ఒక సినిమా వచ్చింది. ప్రదీప్ రంగనాథన్ అనేటువంటి హీరో ఆ సినిమా చేశాడు. తెలుగులో కూడా అది రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది, డ్రాగన్ అనే పేరుతోటి. అందువల్ల వెంటనే మళ్ళీ అదే టైటిల్ తోటి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ టైటిల్ మారవచ్చు. ప్రశాంత్ నీల్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా అది. సో అందువల్ల దాని మీద యాంటిసిపేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా అంటే అది ఇక వేరే లెవెల్లో ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం అందరిలో ఉంది. అది వచ్చే సంవత్సరం జూన్లో రాబోతూ ఉంది. సో దానికంటే ముందు, అంటే ఆ సినిమా రిలీజ్ కంటే ముందు దేవర 2 షూటింగ్ మొదలు కావచ్చు అని చాలామంది భావిస్తూ ఉన్నారు. బహుశా నేను అనుకోవటం, ఏదేమైనా 2026 ఫస్ట్ హాఫ్లోనే దేవర 2 షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఇప్పటి వరకు చాలామంది నమ్ముతూ ఉన్నారు. మనం కూడా అలాగే నమ్ముదాం. అసలు దేవర 2 ఉండదని నెల్సన్ దిలీప్ అండ్ త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో ఇప్పుడు ఈయన సినిమాలు, ఎన్టీఆర్ గారి సినిమాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఆ సినిమాల పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు దేవర 2 వస్తే ఆ సినిమాల పరిస్థితి ఏంటి? వీటి తర్వాత అది రిలీజ్ అవుతుందా లేదా వీటికన్నా ముందే అవ్వచ్చా? యాక్చువల్గా ఈ డ్రాగన్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన కొంతకాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఒక బుక్ తోటి ఎయిర్పోర్ట్లో కనిపించాడు. ఆ బుక్ ఏంటంటే దాని పేరు మురుగా అనేటువంటి బుక్. మురుగా అంటే మనకు తెలిసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి లేదా కార్తికేయుడు, శివపార్వతుల కుమారుడు, చిన్న కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి అని మనందరికీ తెలుసు. సో తమిళులు మురుగన్ అంటారు, మురుగన్ అంటారు.
వాళ్ళకి చాలా పెద్ద దేవుడు. తమిళంలో సుబ్రహ్మణ్య స్వామిని చాలా ఎక్కువగా ఆరాధిస్తారు. సో మనకి ఎట్లయితే వెంకటేశ్వర స్వామి ఎంతగా ఆరాధిస్తామో శివుణ్ణి ఎంతగా మన ఎక్కువగా చూసుకుంటే తెలుగు వాళ్ళు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలు అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అమ్మవారి ఆలయాలు ఎక్కువగా ఉంటాయి. అదే తమిళంలో చూసుకుంటే మురుగన్ ఆలయాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని అంతగా ఆరాధిస్తారు. ఆ స్వామికి సంబంధించినటువంటి కథతో అంటే మైథలాజికల్ మూవీతో స్టోరీతోటి త్రివిక్రమ్ ఒక సినిమా సంకల్పించాడు. యాక్చువల్గా తను అల్లు అర్జున్ కోసం అది రాసుకున్నాడు. అయితే అల్లు అర్జున్ వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోయాడు. అట్లీ అనే డైరెక్టర్ తోటి, తను జవాన్ తీసినటువంటి డైరెక్టర్, తనతో కొలాబరేట్ అయ్యాడు. దాంతో అల్లు అర్జున్ పక్కన పెట్టేసుకొని తను కూడా జూనియర్ ఎన్టీఆర్ తోటి ఆ సినిమా చేయాలని చెప్పేసి త్రివిక్రమ్ ప్లాన్ చేశాడని ఇప్పటిదాకా మనకు తెలిసినటువంటి విషయమే. అందు గురించే సుబ్రహ్మణ్య స్వామి గురించి అధ్యయనం చేస్తూ మనకు కనిపించాడు. ఆ చేతిలో ఉన్న పుస్తకం అదే మురుగా అనేటువంటి పుస్తకం. సో దాంతో ఏమో అనుకున్నారు అందరూ కూడా, సో నెక్స్ట్ ఫిలిం డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో తను సుబ్రహ్మణ్య స్వామి క్యారెక్టర్లో కనిపించే సినిమా చేయబోతున్నాడు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అలాగే నెల్సన్ కూడా, ఇప్పుడు ఆయన నెల్సన్ జైలర్ 2 సినిమా తీస్తున్నాడు రజనీకాంత్ తోటి. అది పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తోటి తను డైరెక్ట్ చేస్తాడు అని చెప్పేసి అనుకున్నారు. ఈ విషయాన్ని లీక్ చేసింది అంటే బయటికి పబ్లిక్గా చెప్పింది ఎవరో కాదు, సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత అయినటువంటి సూర్యదేవర నాగవంశీ. సో తను జూనియర్ ఎన్టీఆర్కి చాలా అభిమాని. మన రిలీజ్ అయినటువంటి వార్ 2 సినిమా తెలుగులో తను రిలీజ్ చేసింది కూడా తనే. ఎన్టీఆర్ అందులో పెద్ద రోల్ చేశాడు, యాంటాగనిస్ట్, ఒక విలన్ లాంటి క్యారెక్టర్. సో తన కోసమే తను చేశాడు కాబట్టి ఆ సినిమాని తెలుగులో తను చాలా భారీ రేట్లు కొనుగోలు చేసి మరీ కొన్నాడు అనమాట. సో అందుగురించి అతనే చెప్పాడు కాబట్టి వరుసగా ఆ 2 సినిమాలు ఉంటాయని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. సో ఇప్పుడు దేవర 2 ఉంటుంది అని చెప్పేసి ఈ పోస్టర్ ఎప్పుడైతే వచ్చిందో సో దాంతో కన్ఫర్మ్ అయిపోయింది. సో తను నెక్స్ట్ చేయబోయే సినిమా దేవర 2 అని చెప్పేసి. సో దీనికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ వర్క్ కూడా ఆల్రెడీ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది అని చెప్పేసి ఇప్పుడు మనకి వినిపిస్తున్నటువంటి సమాచారం. సో ఖచ్చితంగా 2026 ఫస్ట్ హాఫ్లో సినిమా షూటింగ్కి వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సార్ ఇప్పుడు పార్ట్ 1లో ఉన్న యాక్టర్స్ పార్ట్ 2లో ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? చాలా వరకు మనకు తెలుసు. అందులో డ్యూయల్ రోల్ చేశాడు దేవరలో, తండ్రి కొడుకులుగా జూనియర్ ఎన్టీఆర్. సో తను ఏదైతే దేవర అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో తను మెయిన్ క్యారెక్టర్, తన కొడుకు వరద. సో అందు గురించి ఇక్కడ మన పోస్ట్లో చూస్తే వర అనేది దేవరలో వర అంటే దేవర కొడుకు వరద. ఈ వరని మళ్ళీ సపరేట్ వేరే రెడ్ కలర్లో మనకు చూపిస్తున్నాడు. అంటే ఈ సినిమా అంతా కూడా దేవర 2 అనేది వరదకు సంబంధించినటువంటి కథగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి తన పేరు మనకు చూసాం, జాన్వీ కపూర్. సో ఖచ్చితంగా తను జాన్వీ కపూర్ మళ్ళీ ఈ సినిమాలో ఉండబోతోంది. అలాగే అందులో ప్రధానమైనటువంటి విలన్ ఎవరు? సైఫ్ అలీ ఖాన్. అతను ఇంకా దాంట్లో సినిమా కథలో ఇంకా జీవించి ఉన్నాడు కాబట్టి ఈ సినిమాలో కూడా సైఫ్ అలీ ఖాన్ ఉండబోతున్నాడు అనేది మనకు స్పష్టం. వీళ్ళు కాకుండా ఇంకెవరు వస్తారు ఏంటి? వేరే క్యారెక్టర్ అంటే తల్లి క్యారెక్టర్ ఎడుతిరిగి ఉంటుంది. ఆ మరాఠీ నటి శృతి మాత్రే సంథింగ్ ఏదో ఉంది ఆమె పేరు, ఆమె ఆ క్యారెక్టర్ మళ్ళీ ఈ సినిమాలో మనకు కనిపించబోతుంది కాబట్టి ఆ ఆర్టిస్ట్ కూడా ఉంటారు. ఇక మిగతా వాళ్ళు ఎవరెవరు ఉంటారు ఏంటి? కొంతమంది ఆల్రెడీ చనిపోయారు చివరి క్లైమాక్స్లో. సో వాళ్ళు కాకుండా ఇంకా మిగతా కొత్తగా ఎవరు సీన్లోకి రాబోతున్నారు ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. పార్ట్ 1లో జాహ్నవి కపూర్ క్యారెక్టర్ కేవలం గ్లామర్కి మాత్రమే పరిమితం అయిందని విమర్శలు వినిపించాయి సార్. సో పార్ట్ 2లో కూడా అంతకే పరిమితం అవుతుందా? అది మంచి క్వశ్చనే. ఎందుకంటే దేవర రిలీజ్ అయిన తర్వాత చాలామంది జాన్వీ కపూర్ క్యారెక్టర్ గురించి మాట్లాడారు. అసలు ఏమిటి ఆ అమ్మాయిని తీసుకొచ్చారు, శ్రీదేవి కూతురు, తను ఫస్ట్ టైము తెలుగులో చేస్తున్నటువంటి సినిమా. సో ఇలాంటి పాత్రతోటి తెలుగుకి పరిచయం చేశారు ఏంటి తెలుగు సినిమాకి అని చెప్పేసి చాలామంది అన్నారు. ఎందుకంటే ఆమె క్యారెక్టర్కి ఉన్నటువంటి ప్రామినెన్స్ చాలా తక్కువ కనిపించింది. కేవలం ఏదో ఒక పాటకి లేదా కాసేపు ఫ్లర్టింగ్ చేయడానికి హీరోతోటి అన్నట్టుగా ఆ క్యారెక్టర్ని చూపించారు. అంటే మీరు అన్నట్టు కేవలం గ్లామర్కి మాత్రమే
ఆ సినిమాలో ఆమె పరిమితం అయిపోయింది. సో అంటే కొరటాల శివ లాంటి దర్శకుడు అంతకుముందు జనతా గ్యారేజ్లో సమంత క్యారెక్టర్ని అలాగే నిత్యా మేనన్ క్యారెక్టర్ మంచిగానే చూపించాడు మనకి. సో కనీసం ఆ స్థాయిలో కూడా ఈ సినిమాలో జాన్వీ కపూర్ని చూపించలేదు అనేటువంటి విమర్శలు బాగా ఎక్కువగా వినిపించాయి. అయితే పార్ట్ 2లో జాన్వీ కపూర్ క్యారెక్టర్కి ఖచ్చితంగా ప్రామినెన్స్ ఉంటుందని అప్పుడే తెలియజేశాడు. అంటే ఆ సినిమా రిలీజ్ తర్వాత వచ్చినటువంటి ఆ విమర్శలు ఆయన దృష్టికి కూడా వెళ్ళాయి జాన్వీ కపూర్ క్యారెక్టర్ గురించి. సో తను ఖచ్చితంగా సెకండ్ పార్ట్లో జాన్వీ కపూర్ క్యారెక్టర్కి ప్రామినెన్స్ ఉంటుంది అని చెప్పేసి అప్పుడే తెలియజేశాడు. సో ఆయన మాటల ప్రకారం బహుశా పార్ట్ 2లో జాన్వీ కపూర్ యొక్క పాత్రకి మంచి ఇంపార్టెన్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో వరద క్యారెక్టర్ ఎక్కువ హైలైట్ అవుతుంది కాబట్టి. సో ఆయన పేరుగా జాన్వీ కపూర్ క్యారెక్టర్ కూడా ప్రాముఖ్యత ఉంటుంది అని చెప్పేసి, అంటే ఒక పక్క గ్లామర్ ఉంటూనే ఇంకో పక్క ప్రాధాన్యం కూడా కథలో కూడా ఆమె క్యారెక్టర్కి మంచి ప్రాధాన్యం లభిస్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్, మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ కంటిన్యూ అవుతారని పోస్టర్లో ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్గా రత్నవేలు గారు కంటిన్యూ అవుతారని అక్కడేం అనిపించట్లేదు. దానిపై మీరేమంటారు సార్? అనిరుద్ధ్ సో తను దేవరకు సంబంధించి మంచి పాటలు ఇచ్చాడు, మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కాకపోతే అప్పుడు కూడా అనిరుద్ధ్ తన స్థాయికి తగ్గట్లుగా ఈ సినిమాకి అంత మ్యూజిక్ ఇవ్వలేదేమో అని చెప్పేసి కొంతమంది నుంచి విమర్శలు వచ్చాయి. అంటే ఎవరైతే అనిరుద్ధ్ మ్యూజిక్ గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఆ రేంజ్లో లేదు అన్నట్టుగా విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ కూడా తను బెటర్ మ్యూజిక్కే ఇచ్చాడని చెప్పాలి. చాలా సన్నివేశాల్లో తను ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసింది బాగానే. అలాగే పాటలు కూడా బాగానే, వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ ఆ సాంగ్ ఏదైతే ఉందో అది సూపర్ డూపర్ హిట్ అయింది, ఆ డ్యూయట్. అందువల్ల ఈ సినిమా కూడా కంటిన్యూ అవుతున్నాడు. వాళ్ళ ఛాయిస్ అది, హీరో డైరెక్టర్ల ఛాయిస్ అనిరుద్ధ్. రత్నవేలు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. నిజానికి రత్నవేలు ఎందుకు వచ్చిందంటే ఈ అనుమానం రత్నవేలు ఉంటాడా లేదని. ఆయన ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఒరిజినల్ ఫిలిము దేవరకు సంబంధించి ఆ దేవర అనేటువంటి క్యారెక్టర్ని స్క్రీన్ మీద చూపించే విషయంలో ఫెయిల్ అయ్యాడు అని చెప్పి చాలామంది విమర్శకులు మాట్లాడారు. ఎందుకంటే ఆయన తెర మీద ఒక విశ్వరూపంలాగా కనిపించాలి. ఆయన ఎలివేషన్ సీన్స్ ఏవైతే ఉంటాయో మ్యూజిక్ అయితే ఎలివేట్ చేస్తుంది కానీ కెమెరా ఎలివేట్ చేయట్లేదు. దాని తగ్గట్టు స్క్రీన్ మొత్తం కూడా దేవర కనిపించాలి, కానీ అలా కనిపించట్లేదు. ఆయన ఎక్కడో లాంగ్ షాట్లో చాలా చోట్లయితే ఎమోషనల్గా కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఆ ఎమోషనల్ యాక్షన్ సీన్స్ ఏవైతే వచ్చినాయో అప్పుడు ఆయన లాంగ్ షాట్లో చూపించారు, క్లోజప్లో చూపించలేదు అనేటువంటి విమర్శ బాగా వచ్చింది. అలా రత్నవేలుని చాలామంది విమర్శించారు. అయినప్పటికీ కూడా రత్నవేలు మీద వీళ్ళకి నమ్మకం అయితే ఉంది. ఆ టైంలో ఏమొచ్చిందంటే అసలు రత్నవేలు మీద జూనియర్ ఎన్టీఆర్ కోపడ్డారు సినిమా రిలీజ్ అయిన తర్వాత అనేటువంటి స్పెక్యులేషన్స్ కూడా బయటకు వచ్చాయి. అవన్నీ ఊరికే మాట్లాడుకోవటం, కొంతమంది అలాంటి రకరకాల కల్పితాలు అనేవి బయటికి వదులుతూ ఉంటారు, చాలా వరకు మనకు తెలుసు. సో ఏదో ఒక విమర్శ వచ్చిందంటే దాన్ని సపోర్ట్ చేయడం కోసం ఇలాంటివన్నీ కూడా గాసిప్స్ పుట్టిస్తూ ఉంటారు. సో అలాంటిది ఏమీ జరగలేదు. బహుశా నేను అనుకోవటం రత్నవేలు ఈ సినిమా కూడా తను, ఎందుకంటే ఇవాళ దేశంలో టాప్ సినిమాటోగ్రాఫర్స్ అని చెప్పేసి ఒక 5 లేదా ఒక 7 లిస్ట్ ఇస్తే ఖచ్చితంగా అందులో రత్నవేలు పేరు ఉంటుంది. అలాంటి సినిమాటోగ్రాఫర్ తనని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవటం అనేది డైరెక్టర్ యొక్క బాధ్యత. సో మేబీ అక్కడ డైరెక్టర్ ఆ విషయంలో సరిగా ఉపయోగించుకోలేకపోయాడేమో అనేటువంటి అభిప్రాయం అయితే నాకైతే ఉంది. మేబీ నేను అనుకోవటం రత్నవేలు ఈ సినిమా కూడా కంటిన్యూ అవుతారని నేను నమ్ముతున్నాను. సార్, దేవర 2 ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అసలు ఒరిజినల్ ఫిల్మ్ని మించి కలెక్షన్స్ ఉండబోతాయి? దేవర చూసుకుంటే 2024 సెప్టెంబర్ 27న విడుదలైనటువంటి దేవర సినిమా అంతకుముందు RRR సినిమాతోటి జూనియర్ ఎన్టీఆర్ ఏ ఇమేజ్ని అయితే సంపాదించుకున్నాడో అది క్యారీ అయింది దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత. అందుకనే తను సోలో హీరోగా, అంటే RRR తర్వాత తను సోలో హీరోగా చేసినటువంటి ఫస్ట్ ఫిలిం దేవర. సో దానికి తగ్గట్లే వరల్డ్ వైడ్గా ఆ సినిమా 450 కోట్ల రూపాయల మార్కును అందుకుంది. సో ఈ సంవత్సరం మనం చూసాం కూలీ లాంటి సినిమా కూడా ఆ మార్కుని అందుకోవడానికి ఎంత ఇబ్బంది పడిందో. కానీ దేవర అప్పుడే 450 crores గ్రాస్ మార్కుని క్రాస్ చేసింది. అట్లాగే హిందీలో కూడా
అంటే ఏ ప్రాంతంలో ఒక్క తమిళనాడు తప్ప, తమిళనాడు కేరళ చాలా నామినల్ అనుకోండి, అక్కడ 1 crore వాల్యూనే తక్కువ థియేటర్లో రిలీజ్ అయింది, దగ్గరగా వచ్చింది. ఏదో కొద్దిగా ఒక 5-6 లక్షలు మాత్రమే అక్కడ లాస్ అయ్యారు డిస్ట్రిబ్యూటర్స్. తమిళనాడులో మాత్రం 2-3 కోట్ల రూపాయల దాకా లాస్ అయ్యారు. వేరేజ్ మిగతా అన్ని ప్రాంతాలు కూడా, తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా, హిందీ బెల్ట్లో చూసుకున్నా, ఓవర్సీస్లో చూసుకున్నా, అందరికీ కూడా చాలా భారీ లాభాలనే ఈ సినిమా తీసుకొచ్చింది. హిందీ బెల్ట్లో కూడా చాలా మంచి, మొత్తంగా చూసుకుంటే తెలుగు తమిళం ఈ కాకుండా 20 కోట్ల రూపాయలు ఎంతో చేసినాయి కర్ణాటకను హిందీ బెల్ట్లో. సో దాదాపు 36 కోట్లు ఎంతో షేర్ వచ్చింది. అంటే 15 crores పైనే వాళ్ళకి లాభాలు అనేవి చూశారు డిస్ట్రిబ్యూటర్స్. సో అట్లా మిగతా తెలుగు ప్రాంతాల్లో కూడా చాలా మంచి లాభాలని డిస్ట్రిబ్యూటర్స్ అందుకున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, బయర్స్ కానివ్వండి. అలాగే ఓవర్సీస్లో కూడా మంచి లాభాలు వచ్చాయి. సో ఫస్ట్ పార్టే 450 crores గ్రాస్ చేసింది కాబట్టి పార్ట్ 2 మీద మరీ అంచనాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. పైగా ఇంకా మరింత గ్రిప్పింగ్గా, మరింత ఎమోషనల్గా ఆ డ్రామా కానివ్వండి, ఆ యాక్షన్ కానివ్వండి ఉంటుంది. ఆ స్క్రిప్ట్ని ఈసారి అలా చాలా పకడ్బందీగా తను కొరటాల శివ రూపొందించుకున్నాడు అని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఫస్ట్ పార్ట్లో ఏవైతే లోపాలు కనిపించాయో ఆ లోపాలని సరిదిద్దుకుంటూ తను ఈ స్క్రిప్ట్ని రూపొందించాడు అనేటువంటి ఒక మాట అయితే బయటకు వస్తుంది. దాన్ని బట్టి ఇది కనీసం 500 కోట్ల మార్కునైతే టార్గెట్గా చేసుకుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా దానిపైన ఎంతైనా అది సాధించవచ్చు. ఆ రకంగా ఖచ్చితంగా సీక్వెల్ అంటే ఫస్ట్ పార్ట్ కంటే కూడా ఎక్కువ వసూలు చేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం అందరిలో ఉంటుంది. అదేవిధంగా లేకపోతే సీక్వెల్ తీయాల్సినటువంటి అవసరమే లేదు. ఏదైతే ఈ ఒరిజినల్ ఫిల్మ్ దేవర అనేది 450 కోట్ల మార్కును సాధించిందో, సీక్వెల్ ఖచ్చితంగా 500 కోట్లు పైగానే సాధిస్తేనే దానికి వాల్యూ ఉంటుంది, సాధిస్తుంది అనేటువంటి నమ్మకం అయితే అభిమానుల ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి. రేపు ఆ సినిమా మన ముందుకు వస్తే అది అంటే ఈ లోపల మనకి చాలా అప్డేట్లు ఆ సినిమా గురించి ఎప్పుడు మొదలవుతుంది ఏంటి, మనం అనుకున్నట్టు క్యాస్టింగ్ కానివ్వండి, మిగతా వాళ్ళు ఎవరెవరు టెక్నీషియన్స్ పనిచేస్తారు, వీటికి సంబంధించి ఒక్కొక్క అప్డేట్ మనకి రాబోయే రోజుల్లో మనం చూడబోతూ ఉన్నాం. బహుశా అది 2027లో మన ముందుకు రావచ్చు దేవర పార్ట్ 2. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈ లోపల ఆ వచ్చేటువంటి అప్డేట్లతో దాని మీద ఇంకా మరింతగా యాంటిసిపేషన్స్ పెరుగుతాయి, దాంతో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. మరి చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటనేది చూడాల్సి ఉంది. చూసాం కదండి, దేవర పార్ట్ 2కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఇప్పుడు మనకు మూర్తి గారు చాలా చక్కగా వివరించారు. చూస్తూనే ఉండండి ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ కోసం తెలుగు ప్రభ.